నిన్న ఏపీడిఎస్సి నోటిఫికేషన్ వాటి పోస్టుల గురించి అందుట్లోనే జాబ్ క్యాలెండర్ గురించి కొన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. అందులో ఎన్ని పోస్టులు ప్రస్తుతానికి ఉండబోతున్నాయి, లేటెస్ట్ సర్వే ప్రకారం ఎన్ని రంగాల్లో ఈ జాబులు అనేవి వాళ్ళు జాబ్ క్యాలెండర్ కింద ఇవ్వనున్నారు, విద్యుత్ శాఖలో ఏమన్నా పోస్టులు కూడా దీని ద్వారా చేయనున్నారా? సో వీటి గురించి చాలామంది అభ్యర్థులు అడుగుతూ ఉన్నారండి. దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకు హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో పెడితే ఏంటంటే, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కొంచెం షేర్ చేయడానికి ట్రై చేయండి. సో టాపిక్లో పెడితే ఏంటంటే, ఇక్కడ నిన్న ఏపీడిఎస్సి గురించి మాట్లాడుకున్నాం. సో ఈ జాబ్ క్యాలెండర్ గురించి కూడా మాట్లాడదాము. ఇప్పుడు ఏపీడిఎస్సిలో నిన్నటి వరకు వార్తల్లో వచ్చినటువంటి 3,600 పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 3,800 పోస్టులు అని చెప్పేసి లోకేష్ గారే చెప్పడం అయితే జరిగిందండి. నిన్న మండలిలో జరిగిన మీటింగ్లో ఆయన చెప్పడం అయితే జరిగింది. అయితే ఆయన ఏం చెప్పారు, ఈ ఏపీడిఎస్సి కింద ఇంతకుముందు పోస్టుల్లో కర్నూలు కింద ఎక్కువ మందిని టీచర్లను రిక్రూట్ చేసుకున్నాము, ఈసారి 3,800 పోస్టుల వరకు తీసుకుంటాము, అయితే ఈ డిఎస్సిది అనేది జాబ్ క్యాలెండర్ కింద ఇస్తాము అని చెప్పేసి బహిరంగంగానే చెప్పారు. ఇక తర్వాత మనం ఏమనుకున్నాం, జాబ్ క్యాలెండర్ గురించి ఎక్కడ డిస్కషన్ లేదు, అఫీషియల్గా రాలేదు అనుకున్నాం. అఫీషియల్గా డిక్లేర్ అయిపోయింది సగం ఎక్కడికి. ఇక తర్వాత వచ్చేసరికి దీని గురించి జాబ్ క్యాలెండర్ గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అయితే ఈ జాబ్ క్యాలెండర్లో వీళ్ళు సర్వే నిర్వహించారు. సర్వే నిర్వహిస్తే ఇప్పటి వరకు 1,14,000 ఉద్యోగాలు కొన్ని రంగాల మీద సర్వే చేస్తే పోస్టులు ఉన్నట్టయితే ఆయన చెప్పడం అయితే జరిగింది. అంటే చిల్లర చెప్పాను నేను. అయితే మొత్తం కూడా 25 రంగాల్లో ఈ రిక్రూట్మెంట్ అనేది వీళ్ళు చేయనున్నారు. అది కూడా జాబ్ క్యాలెండర్ని ఉగాదికి రిలీజ్ చేసి, ఎప్పుడు ఏ షెడ్యూల్ రిలీజ్ అవుతుంది, ఎప్పుడు ఏ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, ఎప్పుడు ఏ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, వీటన్నిటి గురించి చెప్పారు. అయితే ఆ 25 రంగాల పేర్లు చెప్పడం ఒకేసారి కష్టమవుతుంది కాబట్టి ఉదాహరణకు కొన్ని రంగాలు చెప్పారు. సో ఆ రంగాలతో పాటు ఈ టీచర్ రిక్రూట్మెంట్ డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ప్లస్ మళ్ళీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్సు, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ ఇలాంటివి. ఇంకా విద్యుత్ శాఖలో వచ్చేసరికి లోకేష్ గారు చెప్పకపోయినా ఇక్కడ వేరే మంత్రి గారు వచ్చేసరికి ఈపీడీసీఎల్లో 2,987 పోస్టులకి మేము రకరకాల సబ్ పోస్టులు ఉంటాయి కదా, ఎనర్జీ అసిస్టెంట్ అని, లైన్ మ్యాన్లు అని, ఇలాంటివి. సో వాటికి సంబంధించినవి కూడా త్వరలో రిక్రూట్ చేస్తామన్నారంటే దాన్ని కూడా దీంట్లో కలుపుతారు. అయితే ఇంకా వచ్చేసరికి వీళ్ళు చెప్పని రంగాలు ఏముంటాయి, చెప్పని రంగాలు వచ్చేసరికి ఏముంటాయి, జెన్కో ఉంటుంది, ట్రాన్స్కో ఉంటుంది, ఓకేనా. సో ఇక ఈపీడీసీఎల్ చెప్పాం కదా, అది అందుట్లో ఉంటుంది. ఇంకా డిస్కాములు ఇవన్నీ కూడా అందుట్లోకి వస్తాయి. ఈ పాలిటెక్నిక్ డిప్లొమా లెక్చరర్స్ అవి దాని కిందకు వస్తాయి. ఖచ్చితంగా గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదైనా కానీ. ఇక కంపల్సరిగా హైకోర్టు నోటిఫికేషన్ కూడా ఉంటుంది అందుట్లో. ఇలా అన్ని రంగాలు, ఉదాహరణకు వాళ్ళు 25 రంగాలు చెప్పారు. ఇంకా చేపిస్తున్నాం, ఇంకా ఏమన్నా వస్తాయి ఈలోపు. మొత్తం కలిపి ఏం చెప్పారు, మొత్తం కూడా ఈ సంబంధించిన రీసెర్చ్ ఏదైతే ఉందో మొత్తం ఓవరాల్గా పూర్తయినట్టే. దానికి సంబంధించిన రికార్డింగ్ వచ్చేసరికి ఇంత లెక్క వచ్చింది అని చెప్పేసి ఇన్ని పోస్టులకి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా ఉగాదికే ప్రకటించేదానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే బహిరంగంగానే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చేసరికి ఈ జాబ్ క్యాలెండర్లో ముందుగా ఏది నిర్వహిస్తారు అన్న ప్రశ్నకు ఇప్పుడు అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ముందుగా చెప్పేది ఏముంది, టెట్ అయిపోయింది కాబట్టి కంపల్సరిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు.
వాళ్ళు చెప్పిన 3,800 పోస్టులకి ఏవైతే ఉన్నాయో అది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఈయన అంతకుముందు చెప్పింది ఏంటంటే ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తాం. అంటే ప్రతి సంవత్సరం ఖాళీలు ఉంటాయనేగా. అయితే ఈ సంవత్సరం రిటైర్మెంట్ అయ్యేవాళ్ళు తక్కువ ఉన్నారండి. నెక్స్ట్ ఇయర్ 2027లో ఎక్కువ మంది ఉంటారండి. ఓకేనా? సో, అయితే దాన్ని బట్టి ఇక రిక్రూట్మెంట్ అని ఉంటుంది. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మెగా డిఎస్సి 16,000 సంథింగ్ పోస్టులు. ఈ సంవత్సరం మెగా డిఎస్సి కాదు 3,800 పోస్టులు. వచ్చే సంవత్సరం ఇంకొంచెం తగ్గేదనుకుంటుంది. తగ్గేదనుకుంటుంది. మొత్తానికి ఓవరాల్‌గా ఖాళీలన్నీ భర్తీ చేశారు. ఇంకోటి ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఈ జీతాల విషయాల్లో వచ్చేసరికి మనం 40% ఇస్తున్నాం. కేంద్రం వచ్చేసరికి 60% ఇస్తుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా నేను దాని గురించి అంత తెలుసుకోలేదు. శాలరీస్ విషయాల్లో ఇంకా ఇంక్రిమెంట్లని, ఇంకా పెంచేదానికని ఇలాంటివి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తానని చెప్పారు గానీ, ఆటి గురించి అయితే పూర్తిగా డీటెయిల్స్ నాకు ఇంకా తెలియలేదు. సో, ఓవరాల్‌గా నాకు తెలిసింది ఇంతవరకు తెలిసినియి అనమాట. అయితే ఇక్కడ అది మరి టీచర్స్‌కి పెట్టే జీతాలా? లేకపోతే మరి ఈ మిగతా రంగాల్లో ఉండే జీతాలా అని చెప్పేసి అది తెలుసుకోవాల్సిందే. నేను అంతవరకే తెలుసుకున్నాను. నేను తెలుసుకున్నప్పుడు ఆ టీచర్స్ సంబంధించిదే వినపడలేదు. ఇంకోటేంటంటే నెల మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 తారీఖే జీతాలు ఇవ్వటం అయితే జరుగుతా ఉంది. ఇంతకుముందు 3 నెలలకోసారి వచ్చాయని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఇందుట్లో పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టులు ఎక్కువ ఉండేదానికి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే చాలామందిని కూడా మొన్న మెగా డిఎస్సిలో రాసుకొని కానిస్టేబుల్ ఎక్కువ శాతం మంది షిఫ్ట్ అయిపోయారు ప్రొఫెషన్ నుంచి. అది ఒకటి. ఇంకా గురుకుల పాఠశాలలు ఏవైతే ఉంటాయో వాటిల్లో ఖచ్చితంగా అయితే రిక్రూట్మెంట్ అనేది జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. అందులోంచి కూడా చాలామంది కూడా ఈ జిల్లా పరిషత్తులు వాటికి, మోడల్ స్కూల్స్‌కి వాటికి వెళ్ళటం అయితే జరిగిందనమాట. సో, ఇంకా ట్రాన్స్‌పోర్టు వాటి గురించి అడుగుతా ఉన్నారు. సో, ఇక పోస్ట్ ఆఫీస్‌లో అయి వచ్చేసరికి జీడీఎస్సీ ఎట్లాగే మామూలు ఇచ్చేసారు మొన్న అది ఎగ్జామ్ లేకుండే కదా! సో, ఇంతవరకైతే ఇదండి. ఇంకా కొంతమంది అంటా ఉన్నారు. ట్రాన్స్‌కో ప్రైవేటీ లాగా కాంట్రాక్ట్ బేసిస్ ఉంటదంట కదండీ! అని చెప్పేసి. ఇంతవరకైతే ఎప్పుడూ కూడా అలాంటిది జరగలేదు, జరగదు కూడా. కంపల్సరీగా అయితే రిక్రూట్మెంట్ అనేది దానికి కూడా ఉంటుంది. అయితే ఎక్కువ పోస్టులే ఉంటాయని చెప్పేసి అంటా ఉన్నారు మరి. సో, చూద్దాం మరి ఏం చేస్తారో. అయితే డీఎస్సీకి మాత్రం వీళ్ళు పోయినసారి సిలబస్సే కండక్ట్ చేయడానికి ఇది చేశారు. చెప్పేశారు. ఆ సిలబస్ పీడీఎఫ్‌లు డౌన్‌లోడ్ చేసుకోండి ఇయి అని చెప్పేసేసి. అయితే ఇక్కడ మరి పోయినసారి ఒకే క్వెషన్ పేపర్, ఒకే విధానం అని చెప్పేసి వీళ్ళు గోల చేశారు కదా! సో, ప్రతి డిస్ట్రిక్ట్ ఇది మొత్తం కూడా. మరి ఈసారి ఏమన్నా మరి దాని గురించి ఏమన్నా మార్చేదానికి ఛాన్స్ ఉంటుందేమో చూడాలి. పూర్తిగా అయితే దాని గురించి ఇంకా తెలియలేదు. ఓవరాల్‌గా అయితే జాబ్ క్యాలెండర్ అయితే త్వరలో అది కూడా ఉగాదికి రిలీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? రిలీజ్ అవుద్దనుకుంటున్నారా? రిలీజ్ కాదనుకుంటున్నారా? ఓకేనా? థాంక్ యూ సో మచ్.